ప్రైజ్ ద లార్డ్. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. అవును, ఆయన చీకటిని వెలుగుగా మార్చేటువంటి దేవుడు, దుఃఖమును నాట్యముగా మార్చేటువంటి దేవుడు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా వాక్యంలో ఉన్నటువంటి మాటలు మరొక మారు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినని ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం కనబడుతుంది. ఆయన మాట చాలు, ఆయన మాట సెలవిస్తే చాలు, ఆ మాట ప్రకారంగా జరిగిపోతాయని మనందరికీ తెలుసు. ఉదయకాల సమయం నీవే మాటలు వింటుండగా నీ జీవితంలో చీకటి ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, ఆయనకు చెప్పుకో. ఆయనకు నీ బాధను వివరించు, ఆయన ఎదుట మోకరించు, ఆయన ఎదుట కన్నీళ్లు కార్చు, ఆయనతో సహవాసం చేయి. ఆయన నీ దుఃఖమును నాట్యంగా మార్చేటువంటి దేవుడు, నీ బాధను సంతోషంగా మార్చేటువంటి దేవుడు. బైబిల్లోంచి ఎన్నో ఉదాహరణలు నేను మాట్లాడుకో వెళ్ళినట్టయితే, అబ్రహాం ఆయనతో సహవాసాలు చేసి గొప్ప దీవెన పొందుకున్న